హాయ్ ఫ్రెండ్స్. మనకు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట కనీసం రోజు మార్చి రోజు అయినా ఈ రిజర్వేషన్ సంబంధిత డిస్కషన్ ఏదో ఒక రూపంలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టరు లేకపోతే ఇతర మాధ్యమాలలో జరుగుతూ ఉంటుంది. ఈ రిజర్వేషన్స్ ఇంకెంతకాలము, మనకు 10 సంవత్సరాలు రాజ్యాంగం ప్రకారం 10 సంవత్సరాలు అంబేద్కర్ రిజర్వేషన్లు అంటే ఇంకా 70 సంవత్సరాలు 60 ఏళ్ళు అయినా కూడా ఇంకా రిజర్వేషన్లు కొనసాగిస్తున్నామని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకా కొందరు రిజర్వేషన్ల గురించి చాలా చులకనగా దానివల్ల మెరిట్ దెబ్బతింటూ ఉంది. సో అందరికంటే అసలు అత్యవసర మార్కులు వచ్చిన ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేసి కామెంట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో చాలామంది గమనించే ఉంటారు. ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఒకటే, చాలామంది ఎవరైతే ఈ కామెంట్ చేస్తున్నారో వాళ్ళు రాజ్యాంగం అనే పుస్తకాన్ని వాళ్ళు ఎప్పుడు చూసి ఉండరు. వాళ్ళు దే మే బి ఎక్స్పర్ట్స్ ఇన్ అదర్ థింగ్స్. భగవద్గీతలో 700 శ్లోకాలు అప్పచెప్పవచ్చు. సో నా వేదాలు, పురాణాలు, ఇతిహాసాల మీద పాండిత్యం సంపాదించుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్, వాటికి సంబంధమైన విషయాల మీద వీళ్ళకు అవగాహన ఉంటే ఆ రకంగా కామెంట్ చేయరు. సో భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు 2 రకాలు. ఒకటి ఉద్యోగ రిజర్వేషన్, 2 రాజకీయ రిజర్వేషన్. ఈ ఉద్యోగ రిజర్వేషన్ మనకు ఆర్టికల్ 14, 15, 16 ఈ ఫండమెంటల్ రైట్స్ ఏమైతే ఉన్నాయో అందరికీ సమాన అవకాశాలు, మనకు సమాన అవకాశాలు, సమాన హోదా, సమాన అని ఏమైతే చెప్తున్నాయో ఆర్టికల్స్ 14, 15, 16 వాటి ఆధారంగా ఇప్పటిదాకా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు డిస్క్రిమినేషన్కు గురయ్యారు, వివక్షకు గురయ్యారు. కాబట్టి వీళ్లకు తగు రీతిలో ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చి వీళ్ళను అవకాశం ఇవ్వాలా అన్న ఆలోచనలో భాగమే రిజర్వేషన్, ఉద్యోగ రిజర్వేషన్. సో మన అలాగే విద్యా రిజర్వేషను, ఉద్యోగ రిజర్వేషన్ అనేది ఈ 14, 15, 16. ఇక రాజకీయ రిజర్వేషన్లు ఆర్టికల్ 332. ఆర్టికల్ 332 కింద ఎస్సీ, ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారము ఆ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లలో 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలకు రిజర్వ్ చేయబడతాయి. అలాగే ఆర్టికల్ 333 కింద ఆంగ్లో ఇండియన్స్కు మనకు మొదట్లో వాళ్ళకు రిజర్వేషన్లు ఉండే. ఈ ఆంగ్లో ఇండియన్స్ తర్వాత కాలంలో ఆ 330 ఆర్టికల్ను ఢిల్లీ దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్కి ఎలాంటి రిజర్వేషన్ లేదు. ఈ ఎస్సీ, ఎస్టీలకు ఆర్టికల్ 332 కింద 10 సంవత్సరాలు 1950 నుంచి 10 సంవత్సరాలు 60 వరకు ఈ రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్ కల్పించారు. సో దాన్ని వివిధ ప్రభుత్వాలు మనకు వీళ్ళు అభివృద్ధిలోకి నోచుకోలేదు, ఇంకా వెనకబడే ఉన్నారు అని దాన్ని మనము 10 సంవత్సరాలు పొడిగిస్తూ వచ్చారు. సో 2020కి ఈ పొడిగింపు ముగించిపోయింది. ఆ కాలంలో మోడీ గారు అధికారంలో ఉన్నారు. 2014 నుంచి ఆయన ఉన్నాడు కాబట్టి 2020లో మోడీ గారు అధికారంలో ఉన్నారు. ఆయన కావాలంటే రద్దు చేసి ఉండొచ్చు, ఆయన ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే రద్దు అయి ఉండే. కానీ ఆయన కూడా ఒక 10 సంవత్సరాలు రెన్యూ చేశాడు.
ఇప్పుడు 2030 వరకు రాజకీయ రిజర్వేషన్లు పొడిగింపబడ్డాయి ఎస్సీ ఎస్టీలకు. 2030లో వాళ్ళు దాన్ని రద్దు చేస్తే పోతాయి. సో అందువల్ల ఈ ఎస్సీ ఎస్టీలకు 10 సంవత్సరాలే అన్ని రకాల రిజర్వేషన్లు అన్న భావన అనేది సరైన ఆలోచన కాదు. ఓన్లీ రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే మనకు 10 సంవత్సరాలు, అది ప్రస్తుతానికి 2030 వరకు పొడిగింపబడి ఉంది. విద్యా ఉద్యోగాలకు ఎలాంటి కాల పరిమితి లేదు. ఎంత కాలము వివక్ష ఉంటుందో అంతకాలం అవి ఉంటాయి. సో ఈ అంటరానితనము, మరి అంటరానితనం తీసేయమనండి. అందరూ ప్రజలంతా సమానమే, ఒకటే బాయి, ఒకటే సమాధులు, ఒకటే గుడి, ఒకటే బడి అని చెప్పండి. సో ఆటోమేటిక్గా అవి పోతాయి. అది మీరు అలో చేయరు, వివక్ష చూపుతూనే ఉంటారు, రిజర్వేషన్లు ఉంటాయి. అందువల్ల దానికోసం రిజర్వేషన్లు ఎప్పుడు పోతాయి లేదు. సరే, ఎనివే మనకు రొట్టె విరిగి నేతిలో పన్నట్టు మోడీ గారు గుట్టు చప్పుడు కాకుండా ఈడబ్ల్యూఎస్ స్కీమ్ తీసుకొచ్చారు. దీని ప్రకారం ఎస్సీ బీసీల కంటే తక్కువ మార్కులతో ఈ పేద ఓసీలు వాళ్ళకు సెలక్షన్స్ వస్తున్నాయి ఈ మధ్య. సో మెరిట్ ఏమైంది అనేది వాళ్ళు ఎవరు అడగటం లేదు. కానీ మీరే ఒకసారి పునరాలోచించుకోవాలా. మనం మెరిట్ గురించి అన్నాం కదా, ఇక్కడ మనోడికి ఎస్సీ బీసీ కంటే తక్కువ మార్కులతో సెలక్షన్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కింద. మరి మన మెరిట్ గురించి మనం మాట్లాడటం న్యాయమేనా అని ఒకసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది.